జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో చిత్త 1-2 పాదాలు, హస్త 4 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 2వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా బిజినెస్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. మరి కుటుంబ సభ్యుల నుంచి కూడా ధనం రావటం కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానంలో శని ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 7వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు 7వ స్థానంలో ఉన్నారు. మరియు లగ్నంలో సూర్యుడు, బుధుడు, కేతు ఉన్నారు. ఈ 3 గ్రహాలు రాహుని చూస్తూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడాను దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నది మ్యారేజ్ పరంగా మాత్రం. అష్టమాధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. మీ మేనేజర్తోనూ మీ బాస్తోనూ జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు 12వ స్థానం అధిపతి అయి లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరియు రాహు దృష్టి కూడా సూర్యుని చూస్తున్నారు కాబట్టి సూర్యాష్టకాన్ని చదువుకోండి. కొలెస్ట్రాల్ విషయాల్లోనూ, కళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటి విషయాల్లో కూడాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.